హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. భగవద్గీత 12వ అధ్యాయమైన భక్తి యోగంలో మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్త తమామతాః అనే శ్లోకంలో మయ్యావేశ్య అన్న పదానికి అర్థాన్ని విపులముగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుని అభిప్రాయంలో ఎవరు ఉత్తమ యోగులు? భగవంతుని యందే సంపూర్ణంగా మనసు లగ్నం చేసిన వారే ఉత్తమ యోగులు. వారు స్త్రీల, పురుషుల, చిన్నల, పెద్దల, పండితుల, పామరుల అనే పట్టింపు లేదు. భగవంతుని యందు మనసు ఉంచిన వాడే యోగి, మహాయోగి. ఇది శ్రీకృష్ణుని యొక్క నిశ్చిత అభిప్రాయం. సామాన్య మానవులు సంసారంలో మనసు ఉంచుతారు, యోగులు భగవంతుని యందు మనసు ఉంచుతారు. మనసు ద్రవ పదార్థం లాంటిది. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని ధరిస్తుంది. గ్లాసులో పోస్తే గ్లాసు ఆకారం, చెంబులో పోస్తే చెంబు ఆకారం, బిందెలో పోస్తే బిందె ఆకారం. అలాగే మనసును ఏ వస్తువులో ఉంచితే ఆ వస్తువు యొక్క ఆకారాన్ని ధరిస్తుంది. విషయాల్లో చేరితే విషయాకారం, భగవంతునిలో చేరితే భగవదాకారం. ఈ విధంగా మనస్సులో భగవంతునికి మాత్రమే చోటు ఉండాలి అనే ఇదే మయ్యావేశ్య మనః. రెండవ పదమైన నిత్యయుక్త. మనసు భగవంతునిలోనే ఉండాలని ఇంతవరకు చెప్పుకున్నాం. అయితే ఎప్పుడో రోజులో కొద్దిసేపో వారానికో ఒకరోజు కాదు, నిత్యం నిరంతరం భగవంతుని యందే ఉంచాలి. రోజు 1 గంట 2 గంటలో డ్యూటీలాగా భగవంతుని స్మరిస్తే అది నిజమైన భక్తి కాదు, నిజమైన ఉపాసన కాదు. పూజ చేసేటప్పుడు, భజన చేసేటప్పుడు, జప ధ్యానాలు చేసేటప్పుడు, దేవాలయాల్లో కూర్చున్నప్పుడు లేదా ఇలా సత్సంగాలలో పాల్గొన్నప్పుడు భగవంతుని యందు మనసు పెట్టి మిగిలిన సమయాలలో ఇక భగవంతుని స్మరణయే లేకుండా ఉంటే అది నిత్య భక్తి కాదు. అతడు నిత్యయుక్తుడు కాదు. సర్వకాల సర్వ అవస్థలలోనూ భగవత్స్మరణను విడిచిపెట్టరాదు. నిజంగా భగవంతుడు ఎప్పుడు మనల్ని విడిచి ఉండటం లేదు. మనం కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోయినా, బస్సులో ఉన్నా, విమానంలో ఉన్నా, ఏమి చేస్తున్నా ఆయన మనలోనే స్థిరంగా ఉన్నాడు. కానీ మనమే ఈ ప్రాపంచిక విషయాల కోసం, భోగాల కోసం ఆయనను విడిచిపెడుతున్నాం. అలా ఉండకూడదని భగవానుని యొక్క ఉపదేశం. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిజ్ఞన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. కంటూ, వింటూ, తింటూ, తిరుగుతూ, తెస్తూ, ఇస్తూ, లేస్తూ, కూర్చుంటూ సర్వకాల సర్వ అవస్థలలోనూ చిత్తము భగవద ఆయత్తమై ఉండాలి. అంతటా భగవంతుడే చూస్తూ నిరంతరం ఆ భగవంతుని చింతించుటియే నిత్యయుక్త అంటే అట్టి భక్తుడే శ్రేష్ఠతముడు అని భగవానుడు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో భక్తి యోగానికి సంబంధించిన మయ్యావేశ్య మనోయేమ శ్లోకంలోని మరి యొక్క పదం యొక్క అర్థంతో మీ ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్.